హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ అండ్ హోమ్. ఈరోజు మనం ఈ వీడియోలో వాల్ పుట్టి తోటి త్రిశూలం, ఓం స్వస్తిక్ ఏ విధంగా మనం వాల్ హ్యాంగింగ్ తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఇది ఒక చెక్క తీస్తున్నానండి. ఈ చెక్క మన ఇష్టం, ఎంత పొడవైనా తీసుకోవచ్చు. ఇది మా ఇంట్లో వుడ్ వర్క్ చేస్తుంటే మిగిలిన చెక్కతోటి నేను ఇది తయారు చేశానండి. ముందుగా ఒక పేజ్ పేపర్ తీసుకొని చెక్క లెంత్ ఎంత ఉందో అంత లెంత్ తీసుకున్నాను. ఆ లెంత్ ప్రకారం నేను ఒక పేజ్ పేపర్ మీద ముందు డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత ఈ చెక్క మీద ఈ త్రిశూలాన్ని, ఓంని, స్వస్తిక్ని ఈ విధంగా డ్రా చేశాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ వాల్ పుట్టి అండి, ఇది పెయింటింగ్ షాప్లో దొరుకుతుంది. ఈ ప్యాకెట్ 1 kg వచ్చి 40 రూపీస్ పడుతుంది అనమాట. ఇది ఇలాగ మనం వాటర్ కలుపుకొని ఈ వాల్ పుట్టిని ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక ఇది డ్రై అవ్వకుండా ఉండడానికి తడి క్లాత్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాల్ పుట్టి వేసి వాటర్ కలపాలండి. దీనిలో పేస్ట్ లా చేసుకోవాలి. ఇలా పేస్ట్ లా చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం డ్రా చేసుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఈ వాల్ పుట్టిని తీసుకొని మనం ఇలాగ రౌండ్గా చేసి మనకు కావాల్సిన షేప్లో ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇదే విధంగా త్రిశూలానికి, ఓంకి, స్వస్తికి సేమ్ ఇదే విధంగా పెట్టుకోవాలండి. కాకపోతే అన్నీ ఒకే సైజులో ఉండేలాగా చూసుకోవాలి. ఒకటి సన్నం, ఒకటి లావు ఉంటే చూస్తానికి అందంగా ఉంటుంది కదా. నేను మీడియం సైజు లావు పెట్టానండి. మరి సన్నగా పెట్టినా కానీ అందంగా ఉండదు. అందుకే నేను మీడియం సైజు లావులో వచ్చేలాగా అన్నీ ఒకే లెవెల్లో వచ్చేలాగా పెట్టాను. ఇలా చేయటం అయిపోయిన తర్వాత ఈ వాల్ పుట్టి తోటి ఫ్రేమ్లా పెడుతున్నానండి. వాల్ పుట్టి పేస్ట్ని అప్లై చేస్తూ 4 వైపులా ఇలా ఫ్రేమ్లా పెట్టాను.
ఫ్రేమ్లా పెట్టిన తర్వాత మళ్ళీ నేను చిన్న చిన్న బాల్స్లా చేశానండి. బాల్స్లా చేసి ఈ ఫ్రేమ్ పైన మళ్ళీ వాల్ పుట్టి పేస్ట్ని అప్లై చేస్తూ ఈ బాల్స్ని చుట్టూరు పెట్టాను. ఇది డ్రై అవ్వాలండి, మినిమం 24 అవర్స్ పడుతుంది. అలా డ్రై అయిపోయిన తర్వాత ఒక శాండ్ పేపర్ తీసుకొని దీన్ని ఒకసారి ఈ విధంగా మనం రబ్ చేయాలండి. ఇలా చేయటం వల్ల స్మూత్గా వస్తుంది. ఇలా రబ్ చేసి అయిపోయిన తర్వాత బ్రష్తో ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఈ మొత్తానికి వైట్ కలర్తో ఫిల్ చేశాను. ఈ ఫ్యాబ్రిక్ కలర్స్ అండి, ఈ వైట్ కలర్తో మొత్తం ఫిల్ చేశాను. ఈ వైట్ కలర్తో ఫిల్ చేసిన తర్వాత మనకు నచ్చిన ఏ కలర్ అయినా వేసుకోవచ్చండి. ఈ గోల్డెన్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా ఫిల్ చేశాను. ఈ మిడిల్లో రెడ్ కలర్ వేసానండి. రెడ్ కలర్ అంటే ఇది క్రిమ్షన్ కలర్ అండి. ఈ చుట్టూరు బార్డర్కి గ్రీన్ కలర్ వేసాను. గ్రీన్ అంటే ఇది శాప్ గ్రీన్ అండి, లైట్ కలర్. ఇక్కడ బాగా బ్రైట్నెస్ కనిపిస్తుంది కదా, బయట లైట్ కలర్ ఉందండి, ఇది శాప్ గ్రీన్. ఇది వెనక హ్యాంగింగ్స్ పెట్టానండి గోడ తగిలించుకోవడానికి. ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఈ పాలిష్ చేయాలండి. మనం చక్కగా చేస్తారు కదా షైనింగ్ రావడానికి, ఆ పాలిష్ ఇది. ఈ పాలిష్ చేసినాక చాలా షైనింగ్గా కనిపిస్తుందండి, చాలా బాగుంది ఇది. ఆ తర్వాత ఇది కుందన్స్ తోటి కొంచెం హైలైట్ అవడానికి ఈ వైట్ కుందన్స్ తోటి డార్క్ బ్లూ తోటి నేను హైలైట్ చేశానండి. ఈ విధంగా అంటించాను. చూసారు కదండి, వాల్ పుట్టి తోటి మన నచ్చిన ఏదైనా ఇదే విధంగా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.